గురువు ఉంటారు కదా, ఆయన పేరు గురు తేజో సింగ్ ఏదో సంథింగ్, 9th గురువు అండి ఆయన. ఓకే. ఆయనని ఏం చేశారు అంటే ఇతను, నువ్వు హిందూ మతంలోకి మారతావా లేదా అన్న. ఉమ్, ఆయన మారను అంటే ఉమ్, రోజుకు ఒక అవయవం చొప్పున ముక్కలు ముక్కలుగా నరికి ఉమ్, లాస్ట్లో ఈ పార్ట్ని, పైన పార్ట్ బిఫోర్ చెస్ట్ పార్ట్ని నరికేసి పంటేశాడు. ఉమ్. అంటే అతను బతికుండగానే రోజుకు ఒక పార్ట్ని నరికేసి అట్లా చంపేశాడు. Yes, అవును. ఎవరైతే మారరో వాళ్ళు ఈ పన్ను కట్టాలి, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతను శరణు జొచ్చాలి, ఉమ్, లేదు అంటే చంపేస్తాడు. అవును. ఓకే, అలాంటి టైంలో ఉమ్, మరాఠాలో ఉమ్. ఒక యోధుడు పుట్టాడు, ఓకే. అతను శివాజీ. శివాజీ, అవును. ఓకే, అతను డైరెక్ట్గా యుద్ధం చేశాడు అనేది ఎక్కడ మనకు అంతగా కనపడదండి. ఓకే. అతను గెరిల్లా యుద్ధంలో ఆరితేరాడు. ఉమ్, అతనికి అతని తల్లి జిజియాబాయి ఉమ్, ఇన్స్పిరేషన్. ఓకే. హిందూ ధర్మం ఇలా ఉంటుంది, ఉమ్. హిందూ ధర్మంలో ఇంత మంచితనం ఉంటుంది, హిందూ